హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. ఇంట్లో మైదా పిండితో చేసే బొండాలే కాకుండా ఇలా మినపప్పుతో కూడా బొండాలు చేసుకోవచ్చు. ఇవి హెల్దీ కదా, ఒకసారి ట్రై చేద్దామా? ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మినపప్పును ఒక నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి. ఇది నార్మల్ మినపప్పే, గుండ్ల మినపప్పు కాదు. నార్మల్ మినపప్పుతో కూడా బాగా వస్తాయి బొండాలు. ఇలా నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తం ఒక్క చుక్క కూడా లేకుండా వంపేసి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి, ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి. పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ పిండి మొత్తాన్ని మంచిగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 3 to 5 minutes ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి, ఆపకుండా. పిండి ఇలా బోండాలు వేయడానికి వీలుగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1 hour వరకు పక్కన పెట్టుకోవాలి. 1 hour తర్వాత మూత తీసి అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని ఒక 5 minutes వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్లనే మనకు బోండాలు అనేవి మంచిగా వస్తాయి, కాబట్టి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత వాటర్లో చేయిని డిప్ చేసుకుంటూ బోండాలని ఒక్కొక్కటి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మైదా పిండితో బోండాలు చేసుకోవడం అన్హెల్దీ అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ మినపప్పు బోండాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాకు బోండాలే కావాలి అని మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇలా ఆయిల్కి సరిపడా బోండాలని వేసుకోవాలి. ఈ బోండాలు వేసినప్పటి నుంచి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బోండాలను వేయించుకోవాలి. బోండాలను అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, బోండాలు ఎంత మంచిగా వచ్చాయో. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ కాగానే టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మినపప్పు బోండాలు టేస్ట్ బాగుంటాయి, ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోవు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టి సర్వ్ చేసుకొని తినడమే, అంతే. ఎంతో టేస్టీ మినపప్పు బోండాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మినపప్పు బోండాలను అలానే తినేయవచ్చు, లేకపోతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.